Junaid, can you hear my voice, man? So let us wait for the rest of the persons to join. So that, okay. Junaid, try to speak. I think my voice is audible for you clearly. Sai na voice వినిపిస్తుందా? ఓకే అయితే ఓకే అని పెట్టండి. యా మ్యాన్ యా యూ వాంట్ టు స్పీక్ సంథింగ్. మనలో జాయిన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం కొద్దిసేపు. మీన్ వైల్ ఏమైనా మాట్లాడతావా? ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాము. మన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. బికాస్ ఎస్ సార్ యా అన్లాక్ చేయి, నేను యాక్సెప్ట్ చేస్తాను. బాను, నువ్వు కోవర్స్ డయాగ్రామ్ అడిగావు. స్టార్ట్ విత్ కోవర్స్ డయాగ్రామ్ అండ్ మైండ్ డిసీజెస్ కూడా అడిగావు. ఓకే, సో షెల్ ఐ స్టార్ట్? ఇంకా వెయిట్ చేద్దాం. స్టార్ట్ అయితే స్టార్ట్. ఒక 20 seconds ఆగి స్టార్ట్ అవుతాం. వాళ్ళే జాయిన్ అవుతారు. బాను, మైండ్ డిసీజ్ల ప్రాబ్లం ఏంటి నీకు? అంటే నీకు ఆల్రెడీ చాలా క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది, అయినా కూడా అడుగుతా ఉన్నావు. లైక్ ఏ ఆస్పెక్ట్లో? పృథ్వీ కొత్త క్యాండిడేటా? I have never seen Prithvi. Yeah, we'll start. Shall I start? సో చాట్లో ఓకే అంటే ఓకే అని మెసేజ్ పెట్టండి, నేను స్టార్ట్ చేసేస్తాను. ఇక ఆల్రెడీ 7:30 అయింది, 9 అవుతుంది ఈజీగా. షుడ్ ఐ స్టార్ట్? అందరికీ నా వాయిస్ క్లారిటీ ఉంది అని అంటే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. యా ఓకే ఓకే సార్, డన్. సో సబ్స్టెన్స్ ప్రొఫైల్ నుంచి ఒక రెడీ అయ్యారు మనల్ని. ఆ పర్సన్ లేడు ఇప్పుడు, సో ఆయన వచ్చినాక మనం చెప్పేసుకుందాం, నో ఇష్యూ. సో బాను, మైండ్ డిసీజ్ స్టార్ట్ చేస్తాం. సో మైండ్ డిసీజ్లలో మీరు ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, నేను మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. లైక్ ఏంటిదనంటే, మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని అంటే, ఒక టాపిక్ని స్టార్ట్ చేస్తే అది ఎక్కడ ఆపాలో మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు మైండ్ వెంటిలేషన్ కన్వీనియంట్ ఉంది, అది చదవాలంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనకి ఎగ్జామ్లో 150 క్వశ్చన్స్లల్లో మొత్తము 140 క్వశ్చన్స్ మైండ్ వెంటిలేషన్ అయితే ఇవ్వరు కదా. సో మనం అనవసరమైన టాపిక్ని తొందరగా వదిలేసేయాలి. ఎక్కడ వదిలేయాలో కూడా తెలియాలి. అలా అర్థం కాలేదు అని అంటే, సరే ఈ టాపిక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, బట్ ఇది నాకు చదవాలో లేదో డౌట్ ఉందని అంటే హెసిటేట్ చేయకండి, నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను అది చదవాలో లేదు. ఓకే, అంతే తప్ప ఇంకా చాలా డెప్త్కి వెళ్ళిపోయినా కూడా మనకు ప్రాబ్లమే. సో మైండ్ డిసీజ్లలో ఒకటి ఏంటంటే, ఫస్ట్ది నిస్టాగ్మస్, అది అందరికీ తెలుసు. ఐ డిసీజ్ ఈ దీంట్లో మనం అడిగే 2 క్వశ్చన్స్ ఏంటిదని అంటే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిసీజ్ విల్ నాట్ అక్కర్ డ్యూ టు డస్ట్? డస్ట్ని పీల్చుకోవడం వల్ల కిందున్న డిసీజ్లలో ఏ డిసీజ్ రాదు అని చెప్తే ఇది ఒక్కటే. అంటే ఏంటిదంటే, నిస్టాగ్మస్ తప్ప మైండ్లో మనకు ఏ డిసీజ్ వచ్చినా కూడా మేజర్ పార్ట్ అది 90% డస్ట్ వల్లనే వస్తుంది. ఇంకొకటి ఏంటిదని అంటే, సెకండ్ది, సో నిస్టాగ్మస్ అంటే ఐ డిసీజ్, దిస్ ఈస్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ ఆఫ్ లైట్. లైట్ సరిగా సరిపోకపోతే వచ్చే డిసీజ్ ఏంటంటే నిస్టాగ్మస్. సెకండ్ది సో ఈ ప్రొనౌన్సియేషన్ తిరగకపోవచ్చు. ది ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటంటే యాంకోలిస్టమస్. దీన్నే మనం మైనర్స్ అనేమియా అంటాము. మైనర్స్ అనేమియా ఇది ఎలా వస్తుందంటే డ్యూ టు హుక్ వామ్ డిసీజ్. దీన్నే మనం
హుక్ వామ్ డిసీజ్ అంటాము. ఈ హుక్ వామ్ డిసీజ్ అంటే ఏంటంటే ఈ హుక్ వామ్ అనేది ఒక బ్యాక్టీరియా. సో ఒకవేళ అండర్ గ్రౌండ్లో మనం బేర్ షూ ఉంటుంది కదా, సో మనం సార్ పెట్టండి అక్కడ, రేపిస్తాను ఆ బాటిల్ ఇంకోటి, రేపిస్తాను డబ్బా రేపిస్తాను, మామిడి తీసుకపోయింది అది రేపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో హుక్ వామ్ డిసీజ్ ఇది ఎలా వస్తుందంటే, యా, ఈ హుక్ వామ్ అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే కోల్ వాటర్ అంటే దీన్ని మనం బ్లాక్ వాటర్ అంటాం. బ్లాక్, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఇదేంటి అబ్నార్మల్గా వెళ్ళిపోతుంది, లైక్ యా ఇప్పుడు ఓకే. యా, బ్లాక్ వాటర్లో అంటే ఏంటిదంటే కోల్, నార్మల్లీ వర్కర్స్ కొన్ని సిచ్యువేషన్స్లలో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి వాటర్లో పనిచేయాల్సి వస్తుంది. వాటర్లో పనిచేసినప్పుడు హుక్ వామ్ అనే బ్యాక్టీరియా మనకు లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్లో చిన్న చిన్న పోరస్ ఉంటాయి కదా, హోల్స్, సో అందులోకి వెళ్ళి బాడీలోకి ఎంటర్ అయ్యి ఈ డిసీజ్ వస్తుంది. డిసీజ్ పేరు ఏంటిదంటే యాంకోలిస్టమస్. దీన్ని మనం మైనర్స్ అనేమియా అంటాము. ఒకవేళ ఈ బ్యాక్టీరియా బాడీలో ఎంటర్ అయ్యి హుక్ వామ్ అనే డిసీజ్ వస్తే ఏమవుతుందంటే కడుపులో తిప్పడం, ఎపెటైట్ ఆర్ ఎల్స్ వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం జరుగుద్ది. అంతే తప్ప దెర్ ఈజ్ నో లైక్ ఇన్ ఏ డెత్ వే, చనిపోవడం మాత్రం అంతవనం ఏం జరగదు. బట్ కడుపులో తిప్పడం, వామిటింగ్స్ అవ్వడం మాత్రం జరుగుతుంది. ఇది కూడా మనకు నాన్ డస్ట్ డిసీజే. ఈ రెండు మనకు నాన్ డస్ట్ డిసీజెసే. నెక్స్ట్ వచ్చేసి సిలికాసిస్. ఒక్కొక్క డిసీజ్ గురించి స్టోరీ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మన కాంపిటేటివ్ వైజ్ అడిగేది ఏంటిదంటే ఈ డిసీజ్ వచ్చేసి దేని వల్ల వస్తుంది. ఇన్ కేస్ నిస్టాగ్మస్ దేని వల్ల వస్తుంది, ఇన్సఫిషియెంట్ ఆఫ్ ద లైట్. యాంకోలిస్టమస్ దేని వల్ల జరుగుతుంది, హుక్ వామ్ డిసీజ్ వస్తుంది. అదే సిలికాసిస్ ఏ విధంగా వస్తుంది అని అంటే డ్యూ టు ఇన్హలేషన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ డస్ట్ or silica dust and silica dust. Okay, due to inhalation of silica dust. నెక్స్ట్ నేను ఎక్కువ సార్లు చూసిన క్వశ్చన్ ఇది, ఈ ఫోర్త్ ఇప్పుడు నేను చెప్పబోయేది asbestos dust. ఇది డ్యూ టు ఇన్హలేషన్ ఆఫ్ హైడ్రేటెడ్ మెగ్నీషియం సిలికేట్. చాలా 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 ఇంపార్టెంట్, హైడ్రేటెడ్ మెగ్నీషియం సిలికేట్. నెక్స్ట్ సిడిరోసిస్ డ్యూ టు ఇన్హలేషన్ ఆఫ్ ఐరన్ డస్ట్. సేమ్ ఇది కూడా ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అది కూడా, బట్ మోస్ట్లీ ది ఐరన్ డస్ట్. నెక్స్ట్ యాంథ్రకాసిస్. ఈ నోరు తిరగదు, బట్ తప్పదు, గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇది నేను మొన్న 2023 ఈసెట్లో అడిగాడు, మీ ఈసెట్ ఎగ్జామ్లో అడిగాడు. సో మీ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందంటే ఈక్వివాలెంట్ టు ద ఈసెట్ రేంజ్లోనే వస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. బట్ నేను ఆల్రెడీ సో చాలా కష్టపడి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఎతికి చాలా క్వశ్చన్ పేపర్స్ నేను అప్లోడ్ చేశాను. టు బి స్పీకింగ్ ఫ్రాంక్లీ ఎవరు చూడట్లేదు, అది మాకు ఆల్రెడీ ఇక్కడ ఎవరెవరు చూస్తున్నారు ఎవరెవరు చూడట్లేదు మాకు అర్థమవుతుంది. బట్ ఐ డోంట్ నో బై వాట్, ఐ డోంట్ నో. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గేట్కి ఎగ్జామ్కి ఈ పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవడు కూడా కాన్సెప్ట్ ప్రిపేర్ అంటే 80% కాన్సెప్ట్ పోయినా కూడా వాళ్ళు నెంబర్ ఆఫ్ పేపర్స్ చూస్తారు. రెండో థింగ్ ఏంటంటే మీరు బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అయ్యే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా జేఎంఈటీకి, మీకు కొత్తగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చెయ్యడు ఎవరు కూడా. కొత్తగా క్వశ్చన్ అనేది కనిపెట్టి తయారు చేయడు. లైక్ ఇప్పుడు న్యూమరికల్స్ ఉన్నాయి, న్యూమరికల్స్ ఇప్పుడు ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ద ఎయిర్ రిక్వైర్డ్ ఫర్ ద పర్సన్
అని చెప్పి ఒక క్వశ్చన్ ఇవ్వాలి అని అనుకుంటే వాడు కొత్తగా న్యూమరికల్స్ ఇన్కార్పొరేట్ చేసి ఇయ్యడు. అది ఏదో ఒక బుక్ రిఫరెన్సెస్ తీసుకొని వాడు ఇస్తాడు. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. అందుకే నేను క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాను. ఆంథ్రోకానిసిస్ ఈ డిసీజ్ ఎట్లా వస్తుందంటే డ్యూ టు ఇన్హలేషన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్మోక్. సేమ్ ఇదే అడిగాడు పాయింట్, ఇదే ఇచ్చాడు. ఓకే, నేను అందుకే అన్నాను మీరు ప్రిపేర్ అయ్యే జేఎంఈటీ కోచింగ్ అనేది కరెక్ట్ పోతుందో లేదో ఎప్పుడు తెలుస్తుందని అంటే నేను పెట్టే టెస్ట్ పేపర్లు కాదు. నాదేముంది, నేనే క్వశ్చన్ పేపర్లు నేనే కోచింగ్ ఇచ్చాను కాబట్టి నాకు కన్వీనియంట్గా నేను క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తాను. అలా కాకుండా మీరు ఈసెట్ పేపర్లు కానీ ఓర్మెన్ పేపర్లు కానీ సర్దార్ పేపర్లు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రదీప్ సార్ చెప్పిన కోచింగ్లో సార్ చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం రిపీట్ అయిందా, రిపీట్ అయింది అంటే నేను పోయే కోచింగ్ కరెక్టే ఉంది అన్నట్టు. ఆ విధంగా మీరు ఉండాలి. సో దట్స్ ఇట్. ఈ 6 డిసీజ్ల గురించి సరిపోతుంది, దీనికి మించి అడగడు. మోస్ట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి యాంకోలిస్టమస్ అనేది పక్కా అడుగుతాడు. ఇది హుక్ వామ్ డిసీజ్, దీన్నే మనం మైనస్ అనేమియా అని అంటాము. సో ఇవి కాకుండా కొత్త డిసీజెస్ చాలా ఉన్నాయి, లైక్ మ్యాంగనీస్ పాయిజనస్ ఇవన్నీ. సో అది అకార్డింగ్ టు ద డిజిఎంఏ సర్క్యులర్స్ కొత్త ఎడిషన్ ప్రకారము ఇన్కార్పొరేట్ చేసింది. బట్ కొత్తటి ఎప్పుడు ఇవ్వడు, దాని గురించి ఆలోచించకండి. సో ఇందులోకి వెళ్ళి ఒకవేళ ఇది ఒకటి టాక్సిక్ అన్నిటికన్నా చాలా హార్మ్ఫుల్ డిసీజ్ ఏదనంటే మ్యాంగనీస్ పాయిజనస్ని ఇన్హేల్ చేయడం వల్ల వచ్చే డిసీజ్ వచ్చేసి చాలా డేంజరస్. సరిపోతుంది దీని నుంచి, ఇంకా దీని మించి వెళ్ళకండి. నెక్స్ట్ భానుది ఇంకొకటి అడిగాడు భాను. సెకండ్ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షాట్స్ ఫైర్డ్ బై ఏ షార్ట్ ఫైరర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ అండర్ గ్రౌండ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఫైర్డ్ బై ద షార్ట్ ఫైరర్, ఎన్ని షార్ట్స్ మాత్రమే పేల్చగలుగుతాడు. సో నార్మల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చా 1 2 3 4 5 6. ఈ 6ని నేను పేల్చాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా నాకు ఒక ఐటమ్ కావాల్సి వస్తుంది. ఏంటిది ఐటము? ఎక్స్ప్లోడర్, అంతే కదా. ఎక్స్ప్లోడర్ ఇదే కదా. సో మీరు సినిమాలో కూడా చూసే ఉంటారు, ఇలా ఉండి ఇలా ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయడంతోనే ఇవన్నీ బ్లాస్ట్ అవుతాయి. అసలు ఎట్లా బ్లాస్ట్ అవుతున్నాయి అంటే ఈ ఎక్స్ప్లోడర్కి మనకు వైర్స్ కనెక్షన్ లెక్క ఎలక్ట్రికల్ డ్రివెన్తోనే ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది సప్లై అవుతుంది, ప్రతి దానికి ఇనిషియేషన్ అవుతుంది. సో ఇది నాకు ఎక్స్ప్లోడర్ కావాలి. ఒకవేళ నేను ఎక్స్ప్లోడర్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సింగిల్ ఎక్స్ప్లోడర్, నెక్స్ట్ది మల్టీ ఎక్స్ప్లోడర్. ఓకే, సింగిల్ ఎక్స్ప్లోడర్, మల్టీ ఎక్స్ప్లోడర్. దానికి బిఫోర్ ఎక్స్ప్లోడర్ అంటే రాసుకోండి. ఏ డివైస్, ఇట్ ఈస్ ఎ డివైస్. ఏంటిది ఎక్స్ప్లోడర్ అంటే? ఏ డివైస్ ప్రొవైడెడ్ లేకుంటే విచ్ ప్రొవైడ్ రిక్వైర్డ్ కరెంట్ టు ఎక్స్ప్లోడ్. ఇవన్నీ ఎక్స్ప్లోడ్ కావడానికి కల ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే కరెంట్ ఎంత రిక్వైర్డ్ అవసరమో దాన్ని మనం ఎక్స్ప్లోడర్ అంటాం. అవి 2 రకాలు ఉంటుంది, ఒకటి సింగిల్ ఎక్స్ప్లోడరు, ఒకటి మల్టీ ఎక్స్ప్లోడర్. ఇన్ కేస్ డిగ్రీ 1 మైన్లో నేను సింగిల్ ఎక్స్ప్లోడర్ని యూజ్ చేస్తే మ్యాక్సిమం ఎన్ని షాట్స్ వరకు పేల్చగలను? 50. మల్టీ ఎక్స్ప్లోడర్ యూజ్ చేస్తే 100. డిగ్రీ 2 and 3లో 40, 80. ఓపెన్ క్యాస్ట్లో 100, ఇంతనా? 100 సారీ 100 అంటున్నా, 60. మల్టీ అయితే 120. చాలా 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 ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇది ఉంటుంది మీకు. ఇది డిగ్రీ 1, 2 ఇయ్యడు కానీ ఓపెన్ క్యాస్ట్లో మల్టీ ఎక్స్ప్లోడర్ యూజ్ చేస్తే నేను ఎన్ని షాట్స్ మాత్రం పేల్చడానికి నాకు అధికారం ఉంటుంది, అట్ ద సేమ్ టైం సరిపోతుంది అంటే 120. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? డిగ్రీ 1లో సింగిల్ ఎక్స్ప్లోడర్తో 50 వేలిస్తే డిగ్రీ 2, 3లో మాత్రం 40 వేలుస్తున్నారు. రీజన్ ఏమై ఉండొచ్చు?
ఇది గ్యాసిమెన్ కావచ్చు, ఇది గ్యాసిమెన్ కాబట్టి సో నీకు ఇక్కడ ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మీథన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్ప్లోడర్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం డిస్కస్ చేసే ప్రతి దాంట్లోకి వెళ్ళి ఒక బిట్ డిస్కస్ చేస్తున్నాం. ఇన్ని రోజులు మనం చేసింది ఏంటిది అని అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏంటిది? కాన్సెప్ట్లోకి వెళ్ళి మనము ఇప్పుడు నువ్వు ఈ టాపిక్స్ అనేది ప్రతి ఒక్కడు ప్రిపేర్ అవుతాడు, కానీ జాబ్ వచ్చేది రాకపోవడం అనేది కాన్సెప్ట్ ఎవడు ప్రిపేర్ అవుతాడో వానికి మాత్రమే ఉంటుంది. ఓకే, వీటికి మాత్రం మిస్టేక్ చేయకండి 100%. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను ఇప్పటి వరకు కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇండివిజువల్గా నేను 100 సార్లు డిస్కస్ చేసి ఉంటాను ఈ టాపిక్ ఇండివిజువల్ పర్సన్స్తోనే. కోవర్స్ డయాగ్రామ్ అంటే చాలా మంది చాలా కాంప్లికేటెడ్గా తీసుకుంటున్నారు. అంత కాంప్లికేటెడ్గా తీసుకోకండి. సి కోవర్స్ డయాగ్రామ్ దేనికి? టు టెల్ explosibility limit of CH4. To tell about explosibility limit of CH4. మనకు తెలిసిన ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్ ఆఫ్ CH4 ఎంత? 5.4 నుంచి 14.8. ఇది ఎప్పుడో ఒకసారి మీరు చూసుంటారు. దీని మీనింగ్ ఏంటిది? 5.4 నుంచి 14.8 మధ్యలో ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్ అంటే దీని మీనింగ్ ఏంటి? లెస్ దాన్ 5.4% ఉన్నప్పుడు, మోర్ దాన్ 14.5% ఉన్నప్పుడు ఎక్స్ప్లోజన్ జరగదు. 5.4 నుంచి 14.8 మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఎక్స్ప్లోజన్ జరుగుద్ది. మ్యాక్సిమం ఎక్స్ప్లోజన్ 9% దగ్గర ఉంటుంది. సో ఇక్కడ 3 బిట్స్ అయినాయి. నీకు ఏం చెప్పాను? 5.4 నుంచి 14.8 అనేది నీకు ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్ ఆఫ్ ద CH4 అని చెప్పాను. లెస్ దెన్ 5.4 ఉన్నా, మోర్ దెన్ 14.8 ఉన్నా ఎక్స్ప్లోజన్ జరగదని అన్నాను. మాక్సిమం 9% ఆఫ్ ద CH4 ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోజన్ జరుగుద్దని అన్నాను. బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం మిస్ అయ్యే లాజిక్ ఏంటిదంటే, ఇప్పుడు ఇది CH4 బాగానే ఉంది. ఇప్పుడు CH4 5.4% ఉన్నప్పుడు ఎక్స్ప్లోజన్ జరిగింది కదా, కానీ ఇప్పుడు CH4 దానికదే ఎక్స్ప్లోజన్ అవ్వద్దా? డెఫినెట్గా కాదు. దానికి కంపల్సరీ రిక్వైర్డ్ ఆక్సిజన్ అనేది ఉండాలి. ఇప్పుడు కోవర్స్ డయాగ్రామ్ ఏం చెప్తుందంటే, అట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద CH4 అండ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద O2 ఎక్స్ప్లోజన్ విల్ టేక్స్ ప్లేస్. దీన్నే మనం నోస్ లిమిట్ అంటాము. అంటే ఏంటిది? ఇక్కడ మనకి ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్ ఆఫ్ ద CH4 ఎంత? 5.4 నుంచి 14.8 అయితే CH4. మరి O2 కూడా కావాల్సిందే కదా. O2 ఏంటిదంటే 12 to 20%. అంటే ఏంటిది? 5.4% ఆఫ్ ద CH4 ఉండి అక్కడ ఒకవేళ 12% ఆఫ్ ద O2 ఉంటే నీకు ఎక్స్ప్లోజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం నోస్ లిమిట్ అంటాము. మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని నోస్ లిమిట్ అని అడిగాడా, లేకపోతే CH అనేది ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్ అడిగాడా చూడండి. ఒకవేళ ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్ అంటే ఏంటిది? 5.4% ఆఫ్ ద CH4, 14.8% ఆఫ్ ద CH4. కానీ నోస్ లిమిట్ ఏంటిది? 5.4% ఆఫ్ ద CH4, 12% ఆఫ్ ద O2 ఉన్నప్పుడు నీకు ఎక్స్ప్లోజన్ జరుగుద్ది. 14.8 నుంచి 20% కూడా నువ్వు నోస్ లిమిటే అనుకోవచ్చు. కానీ నేను ఇది ఎప్పుడు ఇవ్వడు. ఇన్ కేస్ ఆప్షన్లలో 5.4 నుంచి 12 అని ఇచ్చిందంటే మళ్ళీ ఈ ఆప్షన్ ఇవ్వడు అసలు. సో కానీ మీరు ఇండైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? 14.8 ఉన్న 20% కూడా నీకు లైక్ ఏంటిది? నోస్ లిమిటే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు ఏం అడుగుతారంటే క్వశ్చన్, ఇది మనకు JMET రేంజ్లో అడగడు, ఇది ప్యూర్లీ గేట్ రేంజ్లో అడుగుతారు. లైక్ ఏంటిది? 12% ఆఫ్ ద CH4 ఉంది, అక్కడ 30% ఆఫ్ ద O2 ఉంది. ఇప్పుడు ఎక్స్ప్లోజన్ జరుగుతుందా జరగదా అట్లా. సో 2% ఆఫ్ ద CH4 ఉంది, కానీ నాకు 75% ఆఫ్ ద O2 ఉంది. ఇప్పుడు ఎక్స్ప్లోజన్ జరుగుతుందా? డెఫినెట్లీ జరగదు. ఎందుకు జరుగుద్ది? మనకు CH4 మినిమం 5.4 ఉంటే తప్ప నీకు ఎక్స్ప్లోజన్ అనేది స్టార్ట్ కాదు. కానీ ఇక్కడ 2% ఉంది. ఆక్సిజన్ ఎంత ఉంటే ఏం మాత్రం అక్కడ CH4 ఉండాల్సిందే కదా. సో ఒకవేళ కోవర్స్ డయాగ్రామ్ ఏం చెప్తుందని అంటే, ఇట్ విల్ టెల్ అబౌట్ ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్ ఆఫ్ ద CH4. బాగానే ఉంది.
ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రాలేదా? సార్ ఇదేంటి సార్ కోవర్స్ డయాగ్రామ్ ప్రకారం ఓన్లీ CH4 చెప్తారు, మరి O2, H2, CO2, లిమిట్ ఆఫ్ ఎక్స్ప్లోజబిలిటీ ఆఫ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. మంచిగానండి, లిమిట్ ఆఫ్ ఎక్స్ప్లోజబిలిటీ ఆఫ్ CH4 ఓన్లీ మీథేన్ చెప్పేది కోవర్స్ డయాగ్రామ్. అదే లిమిట్స్ ఆఫ్ ఎక్స్ప్లోజబిలిటీ ఆఫ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ చెప్పేది లీ చార్ట్లియర్ ప్రిన్సిపల్. అంతే, ఇది గుర్తుపెట్టేసుకోండి, ఇది మీకు అవసరం లేదు. ఒకవేళ ఎంజిటి క్యాండిడేట్స్ ఉంటే నోట్ చేసుకోండి, మిగతా అయితే అవసరం లేదు. సో లిమిట్స్ ఆఫ్ ఎక్స్ప్లోజబిలిటీ ఆఫ్ ద CH4 చెప్పేది లీ చార్ట్లియర్ ప్రిన్సిపల్. ఓకే, సో నేను చెప్పిన 3 టాపిక్స్లకు వెళ్ళి ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, లేదు అని అంటే నేను ముందుకెళ్తాను. మా దాంట్లో మెసేజ్ బాగానే వచ్చినాయి, సారీ నేను చూసుకోలే. సార్ ఈ లైవ్ వీడియో అప్లోడ్ చేస్తారా? డెఫినెట్లీ ఐ విల్ అప్లోడ్, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సార్ నోటిఫికేషన్ రాలే, క్లాస్ స్టార్ట్ అయినట్టు. రాకపోతే ఇట్ విల్ కమ్, ఐమ్ వెయిటింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 750. ఏం కాదు వంశీ, నువ్వు నాకు తెలిసి నువ్వు అడిగింది ఏ టాపిక్ అడిగావు? నువ్వు సబ్సిడెన్స్ అడిగావు కదా. ఓకే, లినిక్స్ యూజర్ సార్. ఓకే, అప్లికేషన్ ఆఫ్ ద GIS ఇన్ సింగరేణి మైన్స్, లినిక్స్ హెడ్డింగ్స్. ఓకే వంశీ చెప్తా, హెడ్డింగ్స్ ఇంకా చెప్పలేదు నేను ఆ టాపిక్. లినిక్స్ యూజర్ అప్లికేషన్ ఆఫ్ ద GIS ఇన్ సింగరేణి మైన్స్. అయితే నేను ఏం చేశానంటే, నేను సిలబస్ కాపీ చూసా, ఏది మన MGT సిలబస్ కాపీలో చూస్తే ప్రతిసారి మనోడు ఏం మెన్షన్ చేసిండంటే అప్లికేషన్ ఆఫ్ ద IoT టెక్నాలజీ ఇన్ సింగరేణి. అంటే IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన సింగరేణిలో ఏమేమి యూజ్ చేస్తున్నారు, లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీ ఏది యూజ్ చేస్తున్నారు సింగరేణిలో అన్నట్టు మనకి ఇచ్చాడు క్వశ్చన్. ఐ మీన్ సిలబస్ కాపీలోనే మెన్షన్ చేశాడు. మనం ఎందుకు వదిలిపెడతాం? సో నేను ఏం చేశానంటే, మీకు తెలియంది, లైక్ మీకు ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ తెలియదు, సర్పాక్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని గురించి తెలియదు. సో వాళ్ళు సింగరేణిలో ఒక పాయింట్ మాత్రం చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిందంటే, ఏం చేశారంటే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దట్ సింగరేణి హ్యాస్ అచీవ్డ్ ఈస్ ఇన్కార్పొరేటింగ్ ఆఫ్ మైనెక్స్ సాఫ్ట్వేర్ ఇన్ సింగరేణి మైన్. మైనెక్స్ సాఫ్ట్వేర్, మైనెక్స్, MINEX. సో వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటిదో అనేది నేను ఆల్రెడీ రాసుకున్నాను, దీని గురించి నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నాట్ దిస్ టైం, ఈ డౌట్స్ క్లియరెన్స్ టాప్లో అవసరం లేదు మనకు అది. నేను దాని గురించి స్పెషల్గా క్లాస్ తీసుకొని సింగరేణి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను, డోంట్ వరీ. లినిక్స్ అది చెప్పేస్తాను, నో ఇష్యూ. ఎస్, మైనెక్స్ నువ్వు వినా, సర్పాక్, మైనెక్స్, GIS, రోబోటిక్ టెక్నాలజీ, సింగరేణిలో కొత్త కొత్తగా అప్లికేషన్ చేద్దాం అనుకున్న థింగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఏది మిస్ చేయలేదు నేను. సింగరేణి వెబ్సైట్ మీద ఒక 2 hours కూర్చొని నేను డీటెయిల్స్ మొత్తం రాసాను, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. లేదు అని అంటే నేను ఈ రోజు కాకుండా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఒకసారి రేపు మార్నింగ్ గుర్తు అయ్యి నేను సేమ్ థింగ్ నేను మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, హెడ్డింగ్స్ బాను, నీకు ఓకేనా? నీది అయిపోయింది. సాయి వంశీ, నువ్వు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క విధంగా చూసుంటావు హెడ్డింగ్స్ గురించి, బట్ నేను నీకు 4 స్టెప్పులలో కాంపిటేటివ్ వైజ్ కంప్లీట్గా హెడ్డింగ్ అంటే ఏంటిదో, అడిగే క్వశ్చన్ ఏంటో నేను చెప్తా పాటు. ఇన్ కేస్ నిన్ను క్వశ్చన్ ఈ విధంగా వచ్చారు, మినిమం నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్ లేకుంటే ఫేసెస్ రిక్వైర్డ్ ఫర్ డిస్టిక్ అని క్వశ్చన్ అడిగితే, నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ అని చెప్పి 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఇన్ కేస్ నేను మినిమం అడిగితే 2n-1, నేను మ్యాక్సిమం అని అడిగితే 3n-2. ఓకే, ఈ n అనేది నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, maximum number of faces readily available in mind.
వేర్ 3 హెడ్డింగ్స్ దేర్. మ్యాక్సిమం అన్నాడు కాబట్టి 3 ఇంటూ 3 మైనస్ 2 ఎంత? 7. ఒకవేళ నిన్ను మినిమం అని అడిగితే 2 ఇంటూ 3 మైనస్ 1, 5 మైనస్ 1 4, అంతే కదా. 3 2 6 మైనస్ 5. ఇప్పుడు ఇది ఫార్ములా బేస్ కింద సింపుల్గా నేను చెప్పింది, కానీ ఇది ఇంకొక బేసిస్ కింద ఇలా ఉంటుంది. ఇందులో ఇది హెడ్డింగ్, ఈ హెడ్డింగ్ ఇలా ఉంటుంది, ఇదంతా అని చెప్పాను కదా. సో నన్ను అడిగితే ఇప్పుడు అవన్నీ చూడకు నువ్వు, ఎందుకంటే అది కన్ఫ్యూజ్ అయిపోయినాక నా డౌట్ అడిగినట్టున్నావు. సో ఈ బేసిస్ కింద కూడా పోయినా కూడా మనము నెంబర్ ఆఫ్ ఫేసెస్, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్, హెడ్డింగ్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంటిది 3 హెడ్డింగ్లు ఉన్నాయని అన్నాడు. 3 హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7, ఇక్కడ ఏంటిది 7 ఫేసెస్ సింప్లీ. కానీ నువ్వు ఓన్లీ ఫార్మ్ ఆఫ్ బేసిస్ కింద ఫిక్స్ చేసుకో. ఈ మినిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే ఇదే మీనింగ్, దీనికి మించి ఎక్కువ పోకి. ఇంకా ఇంకెనిథింగ్ మోర్ ప్లీజ్ ఆస్క్ ఇన్ ద థింగ్. మన సబ్సిడెన్స్ అడిగాడు క్యాండిడేట్ ఉన్నాడా, లేకపోతే స్కిప్ ఇట్. సబ్సిడెన్స్ అడిగిన టాపిక్ క్యాండిడేట్స్ లేడు. లినక్స్ ఐ థింక్ నువ్వు అన్నీ ప్రిపేర్ అయినట్టు, ఐ మీన్ నీ ప్రిపరేషన్ కొంచెం ముందుకు బాగానే పోతుంది అనుకుంటా, అందుకే యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ మోర్. ఎవరు వంశీ మెసేజ్ చేస్తే బెటర్ అబ్బా, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది అంటున్నారు. ఒకసారి మెసేజ్ చేయండి, డౌట్ ఏందో వాళ్ళ కూడా చెప్పు. ట్రై ఒకసారి స్పీక్, మాట్లాడడానికి ట్రై చేయి. 2 types of questions అడుగుతారు సార్. హలో, పేపర్ ఇచ్చి హెడ్డింగ్స్ అడుగుతుండ్రు, హెడ్డింగ్స్ ఫేసెస్ ఇట్లా 2 types అడుగుతుంది సార్ క్వశ్చన్. క్వశ్చన్ 2 times అడుగుతున్నాడా? నాకు అర్థం కాలేదు. నేను క్వశ్చన్ ఒకసారి మెసేజ్ చేయి. మందీప్ నేను చెప్తాను డౌట్ గురించి. యాక్చువల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్న డీజే దేశ్ముఖ్ వాల్యూమ్స్ అట్ ద సేమ్ టైము మీరు ప్రిపేర్ అయ్యే మీ ఇష్టమైన సోర్సు. ఇప్పుడు ఎంజీటీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఏకే గోరే, ఎన్సీడే, జీకే ప్రధాన్, ఇందులో ఉన్నాయి అన్ని కరెక్ట్గా అన్ని. అంటే నేను దే ఆర్ సో మెనీ అచీవర్స్. వాళ్ళు కష్టపడి ఎవడు అంటే మైనింగ్కి రిసోర్సులు లేనప్పుడు వాళ్ళు నెంబర్ ఆఫ్ మ్యాటర్ అనేది ఫారెన్ ఆథర్స్ నుంచి అంటే కాపీ చేసి మొత్తానికి అయితే దగ్గర పెట్టారు క్యాండిడేట్సే, కానీ అన్నీ అందులో కరెక్ట్ లేదు. ఇన్ కేసు ఇప్పుడు సాయి వంశీ నాకు తెలిసి ఒకవేళ నువ్వు ఏది ఓపెన్ చేసి ఉంటావు అంటే ఏకే గోరేలో ఫస్ట్ యూనిట్ ఓపెన్ చేసి అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ అని చెప్పి అడిగి అక్కడ ఫామ్లో మాత్రం ఏం పెట్టాడు అంటే 2n-1 పెట్టాడు. 100% 2n- పెట్టాడు. నేను అది చూసాను, కానీ అది తప్పు. ఒకవేళ నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ అని అడిగితే డైరెక్ట్లీ గో ఫర్ 3n-2, నాట్ 1. 3n-2. నెక్స్ట్ ఇంకా మందీప్ అయితే నేను ఒక్కటి మీకు చెప్పాలి అని అనుకున్నాను. ఐ హ్యావ్ ఏ ఇంటెన్షన్ టు ఎక్స్ప్లెయిన్ ఎన్సీడే అట్ ద సేమ్ టైం 1500 బిట్స్ మైన్ ఏంటిది వాల్యూమ్స్, ఈసెట్ పేపర్లు, సర్దార్ పేపర్లు, ఎన్సిఎల్ పేపర్లు అన్నీ నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. బికాస్ ఒక క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు 300 నుంచి 400 వరకు బిట్స్ వస్తాయి అనవసరం, అంటే దాని మీద ఎక్స్ట్రా అయ్యే బిట్స్, విచ్ ఈస్ గోయింగ్ టు బి ద ఎక్సలెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. మీరు ఒకవేళ నార్మల్లీ మొత్తానికి నా వీడియోస్ చూడకుండా మీరు ఓన్లీ ఆ వీడియోస్ ఏదైతే పేపర్ సాల్వ్ చేసినా కూడా ఈజీగా 40 to 35, 40 to 50 క్వశ్చన్స్ మీరు ఈజీగా పెట్టగలుగుతారు డెఫినెట్లీ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 things ఇక్కడ, బేస్డ్ ఆన్ ద టైం ఫ్యాక్టర్. టైం ఫ్యాక్టర్ ఏంటిది? సెకండ్ థింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ఎన్సిఎల్ పేపర్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇవే చూడాలని చెప్పి నేను చెప్పాను, ఎందుకంటే వాడు బేసిక్ పార్ట్ ప్రిపేర్ కాకుండా అడ్వాన్స్డ్ లెవెల్కి పోవద్దు అని చెప్పి. నేను అట్ ద సేమ్ టైము అదేంటి సార్ నార్మల్ ఇప్పుడు నేను మరి పేపర్స్ చూడొద్దా అని అంటే డెఫినెట్లీ చూడు, సాల్వ్ చెయ్యి. నీకు ఎక్కడ అర్థం కాలేదో, ఒకవేళ నువ్వు ఒక పేపర్ తీస్తే 80 క్వశ్చన్లు ఉంటే 40 క్వశ్చన్లు నీకు అర్థం కాలేదు, ఆ 40 క్వశ్చన్లు నాకు ఫోన్ చేయి. ఆ
ఆ 40 క్వశ్చన్లు దగ్గర పెట్టేసుకొని నాకు కాల్ చేయి, నాకు మెసేజ్ చేయి, ఏంటిది సార్ ఇట్లా నేను ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఈ 40 క్వశ్చన్లు డౌట్ ఉన్నాయంటే నీకు 40 క్వశ్చన్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటిదని అంటే ఇద్దరి సైడ్ నుంచి మనకు వర్కౌట్ ఉండాలి తప్ప నేను ఒక్కరిని అదంతా చెప్పినా కూడా వేస్ట్ అవుద్ది, టు బి స్పీకింగ్ ఫ్రాంక్లీ. సో బికాస్ నేను చాలా మీ దాంట్లో లైక్ వాల్యూమ్స్ కోసమే ఈ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఎవరైతే వాల్యూమ్స్ అన్ని ఫినిష్ చేసి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారనుకుంటున్నారో. అందుకే నేను ఆల్రెడీ చెప్పాను, ఇండివిజువల్ పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందరూ ఒకే విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన రూల్ లేదు, నేను చెప్పిన ప్రకారమే రూల్ లేదు అని చెప్పి. మీకు ఏదైనా ప్రిపరేషన్లో డౌట్స్ వస్తే నాకు డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. సో యూ వాంట్ టు స్పీక్ సంథింగ్, ఏదైనా డౌట్స్ ఆర్ సంథింగ్ ఇక్కడ పోస్ట్ చేయండి, నేను చెప్తాను. ఎన్సిఎల్ పేపర్స్ మంది ఒక్కటైతే నేను చెప్తా, బికాస్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్స్ హూ ఈస్ ఆస్కింగ్ మీ repeatedly to explain about mining methods in NCDA book and ఏది ఎన్సిడే బుక్ ను దీని పేపర్స్ గురించి చేయమని చెప్పి చాలా ఎక్కువ సార్లు అడిగావు నువ్వు. సో నీకైతే నేను ఇదే చెప్పగలుగుతున్నా, అదే నువ్వు చేసేటప్పుడు నీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను అడుగుతాను. నో ఇష్యూ బాను. ఏసీ కరెంటు డీసీ కరెంటు గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇన్ మైండ్స్. ఏముంది అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, ఏసీ కరెంట్ అంత డెప్త్గా పోవాల్సిందే ఏముంది, ఏసీ కరెంట్ డీసీ కరెంట్. సో నేను ఎప్పుడు చూడలేదు ఏసీ కరెంట్ రూల్స్ తీసుకుంటా, జస్ట్ నేను వోల్టేజ్ చూసాను. ఐఆర్ రూల్స్ నాకు తెలిసి ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ గురిందా నువ్వు చూస్తున్నావు అనుకుంటా. సరే నేను చెప్తానులే దాని గురించి, బికాస్ దేని గురించి నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఐ విల్ సీ దట్ ఏసీ ఉన్న డీసీ కరెంట్స్ నేను నేర్చుకుని నేను చెప్తాను, నో ఇష్యూ. ఇంకా ఆల్టర్నేట్ కరెంటు, డైరెక్ట్ కరెంట్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డ్రైవింగ్ సెల్స్ ఉంటాయి, సో అక్కడ నుంచి మనం డైరెక్ట్ కరెంట్ ఇచ్చేసుకుంటాము లోపట. అంటే నువ్వు క్వశ్చన్ ఏం అడుగుతున్నావు, నార్మల్లీ ఏ ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు ఎస్డిఎల్ ఉంది, ఎల్ఎస్డి ఉంది, ఇది మనం ఏం చేస్తామంటే గేట్ ఎండ్ బాక్స్ పెట్టుకొని ట్రైలింగ్ కేబుల్స్ పెట్టేసుకొని చెప్తాము. నువ్వు ట్రైలింగ్ కేబుల్స్ గురించి మాట్లాడమంటున్నావా, లేకపోతే మనకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంత వస్తుందని అడుగుతున్నావా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్డిఎల్ ఎల్ఎస్డి యూజ్ డీసీ ఆర్ ఏసీ కరెంటు, డైరెక్ట్ కరెంటా ఆల్టర్నేట్ కరెంటా? ఓకే అవ్వా, రైట్, ఓకే చెప్తాను. నెక్స్ట్ ఇంకొక 2-3 డౌట్స్ రాని నేను క్లోజ్ చేస్తాను కొందర. ఇంకా మందీప్ డౌట్స్? Want to speak someone? శ్యామ్, చెప్ శ్యామ్. సార్ ఇది మిగతా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు లైవ్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ టాపిక్స్ అబ్బా? మీరు లైవ్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా సార్, టాపిక్స్ ఏంటో. అదే టాపిక్ నేమ్స్ ఏంటి అంటున్నా, ఏ టాపిక్స్? నాకు తెలిసినంత వరకు అయితే నేను మిస్ అయింది ఇప్పటి వరకు అయితే వాల్యూమ్ 1లో షాఫ్ట్ సింకింగ్, నెక్స్ట్ ఈ సిమెంటేషను, నెక్స్ట్ షాఫ్ట్ సింకింగ్లో టబ్బింగ్స్ ఒకటి, అవొకటి, నెక్స్ట్ ఇవి వెంటిలేషన్లో మైన్ ఇన్నండేషన్, వాల్యూమ్ 3 వచ్చేసి వేరే సార్ చెప్తున్నారు ఎలాగో. సో నేను ఈ టాపిక్స్ అన్ని చెప్తా. ఎప్పుడు చెప్తా? నేను ఎప్పుడైతే వాల్యూమ్ స్టార్ట్ చేస్తానో అప్పుడే చెప్తా. నేను కావాలని పెండింగ్ పెట్టిన ఇప్పుడు, ఎందుకంటే మీకు కొన్ని బిట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ బిట్స్. ఈ స్పైడరు, రైడరు, టబ్ రీలింగ్, ఇవన్నీ ఉన్నాయి. ఈ టాపిక్స్ చెప్పలేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు, బట్ ఐ విల్ నెవర్ మిస్ ఎనీథింగ్. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్, డోంట్ వరీ. బాను, ఐ విల్ నెవర్ మిస్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్, డోంట్ వరీ. బాను, హలో బాను సార్, వాయిస్ వస్తుందా సార్? హలో. యా సార్, మొన్న ఒకసారి గ్రూప్లో ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఇట్లా కోర్స్ డయాగ్రామ్ గురించి. 9.5 CH4 వచ్చేసి వాయిస్ వస్తుందా సార్? హలో. CH4 బాను మెసేజ్ చెప్పాను, రీసౌండ్ వస్తుంది. సో కోర్స్ డయాగ్రామ్లో అది డౌట్ క్లారిటీ అడుగు.
Hello, RMR 9.45. RMR RQD, fine. I'll explain. Yeah. 9.5% CH4 and 20% O2 ఉన్నప్పుడు ఎక్స్ప్లోజన్ జరుగుద్దా? డెఫినెట్లీ జరుగుద్ది. యా, జరుగుద్ది బాను, డెఫినెట్లీ జరుగుద్ది ఎక్స్ప్లోజన్ అనేది. సో ఇక్కడ ఒకటి ఉన్న థింగ్ ఏంటంటే మనోడు ఏమడిగాడు అంటే కోవర్స్ డయాగ్రామ్ 9.5% ఆఫ్ ద CH4 ఉన్నప్పుడు అండ్ O2 20% ఉన్నప్పుడు డెఫినెట్లీ జరుగుద్ది. మ్యాక్సిమము ఎక్స్ప్లోజన్ వైలెంట్ స్టేజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వైలెంట్ అనేది జరుగుద్ది ఇక్కడ. సో ఇంకొకటి మన లీనెక్స్ అడిగింది ఏంటంటే ఎస్డిఎల్ ఉన్ను ఎల్హెచ్డి వచ్చేసి ఏసీ ఓ డీసీ కరెంటు. డెఫినెట్లీ ఏసీ కరెంటే, బికాస్ ట్రైలింగ్ కేబుల్స్ మనకు ఉంటాయి కదా, ట్రైలింగ్ కేబుల్స్ వచ్చేసి చాలా లెంత్లో ఉంటాయి. అరౌండ్ మనకు 300 మీటర్స్ నుంచి 500 మీటర్స్ వరకు ఉంటుంది, అంతే కదా. మనకు ట్రైలింగ్ కేబుల్ 300 మీటర్ నుంచి 500 మీటర్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఇది ఎక్కడైతే మెయిన్ స్విచ్చెస్ ఉన్నాయో అక్కడి నుంచి మనం కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా దానికి ఇచ్చేసి తీసుకోపోలేము. సో డెఫినెట్లీ మనకు ఇవన్నీ ఏసీ కరెంటే, నాట్ డీసీ. నెక్స్ట్ ఆర్క్యూడి, రాక్ క్వాలిటీ డెసిగ్నేషన్. సో దీని గురించి ప్లీజ్ కవర్ ద టాపిక్స్ దట్ మెన్షన్ ఇన్ ద వాట్సాప్ చాట్లో నాకు మెసేజ్ చేసావా? ఇక్కడ చెప్తావు వాట్సాప్లో కాదబ్బా వెంకటేష్, ఇక్కడ మెసేజ్ నాకు వాట్సాప్లో నేను చూడలేదు. ఇట్స్ యూజ్ ఫర్ మైనింగ్, ఐటీ ఇన్ మైనింగ్ ఇండస్ట్రీ. షూర్ ఐటీ ఇన్ మైనింగ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ యూ హ్యావ్ మెన్షన్ 37 చార్ట్ 37. అన్నా నువ్వు బాను అడిగిన క్వశ్చన్కి గ్రూప్లో ఇంపాసిబుల్ మిక్సర్ అని అన్నావు, అవునా? 9.5% ఆఫ్ ద CH4 20% ఆఫ్ ద O2 ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లోజన్ జరగదని అన్నా. మేబీ ఐ డోంట్ నో, నేను అన్నాను లేను, బట్ ఒకవేళ అని ఉంటే ప్లీజ్ కరెక్ట్ ఇట్ యాస్ మ్యాక్సిమం ఎక్స్ప్లోజన్ విల్ టేక్స్ ప్లేస్. Rock quality designation and rock mass rating. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింప్లీ ఆర్క్యూడి అంటే రాక్ క్వాలిటీ డెసిగ్నేషన్, ఆర్ఎంఆర్ అంటే రాక్ మాస్ రేటింగ్. ఇది ఎప్పుడు చేస్తాం? ఫర్ దేని చేస్తామంటే శాంపుల్స్ ఫర్ కోర్ కలెక్షన్, మోస్ట్లీ ఫర్ రూఫ్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను. సి రాక్ మాస్ రేటింగ్ అంటే వీళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు, లైక్ 6 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుంటారు. ఏ 6 పారామీటర్స్ని? యూనియాక్సియల్ కంప్రెసివ్ స్ట్రెంత్, చాలా ఇంపార్టెంట్. ఆర్క్యూడి, నెక్స్ట్ spacing of discontinuous, condition of discontinuous, next groundwater conditions,
నెక్స్ట్ ఓరియంటేషన్. ఈ 6 ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని వాళ్ళు రాక్కి ఒక రేటింగ్ ఇస్తారు. లైక్ ఐ టెల్ యూ, రాక్కి ఒక రేటింగ్ ఇస్తాడు, దాన్ని మనం రాక్ మాస్ రేటింగ్ అని అంటాం. ఇందులో అడిగే థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటిది, మనకు ఒక శాంపుల్ ఆఫ్ రాక్ని కన్సిడర్ చేసుకొని దీనికి ఈ అన్ని టెస్ట్లు లేకపోతే ఈ అన్ని కండిషన్స్ ఎలా ఉంటుందని చెప్పి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనియాక్సిల్ కంప్రెసివ్ స్ట్రెంత్ చేస్తారు, ఆర్క్యూడి నేను చెప్తాను ఇక్కడ. నెక్స్ట్ స్పేసింగ్ బిట్వీన్ ద పోరస్, కండిషన్. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్కి ఈ రాక్ అనేది ఏ విధంగా రెస్పాండ్ అయింది, ఈ వర్జిన్ రాక్ లేకపోతే ఆల్రెడీ లోపల ఉన్న రాక్. ఓరియంటేషన్ అంటే దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డైరెక్షన్స్. ఏ డైరెక్షన్స్? దీనికి ప్రెజరైజ్డ్ యాక్టింగ్ ఉన్నాయి కదా వేరే రాక్స్, వాటి యొక్క డైరెక్షన్స్. మొత్తానికైతే ఈ 6 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు. ఒకవేళ ఈ 6 పారామీటర్స్ వాళ్ళు రేట్ అంటే ఇవన్నీ టెస్ట్లు లేకపోతే ఇవన్నీ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకున్నాక ఒకవేళ నీ వాల్యూ వచ్చేసి 0 to 20 మధ్యలో వస్తే అది వెరీ పూర్ రాక్. 20 to 40 అయితే పూర్, 40 to 60 అయితే ఫెయిర్, 60 to 80 అయితే గుడ్, 80 to 100 అయితే వెరీ గుడ్. ఇక్కడ ఏంటిది, ఈ 6 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకున్నాక వాళ్ళు ఒకవేళ రేటింగ్ వచ్చేసి 20 to 40 వస్తే అది పూర్ స్టేజ్లో ఉంది, ఫెయిర్ స్టేజ్లో ఉంది, గుడ్ స్టేజ్లో ఉంది, వెరీ గుడ్ స్టేజ్లో ఉంది అన్నట్టు చెప్తారు. ఇది రాక్ మాస్ రేటింగ్. అదేవిధంగా ఇది ఇక్కడ ఆర్క్యూడి అంటే ఏంటిది, రాక్ క్వాలిటీ డెసిగ్నేషన్. మనం ఏం చేస్తామంటే మొత్తానికి వీళ్ళు డ్రిల్లింగ్ చేస్తారు. అది డెప్త్, ఫర్ ఎగ్జాంపుల్ 500 meters డెప్త్లో శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని రాక్ మాస్ శాంపుల్స్ ఇలా శాంపుల్స్ వచ్చాయి. ఇది కోర్ బ్యారెల్. ఈ మిషన్ వచ్చేసి లేకపోతే ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి నీకు కోర్ శాంపుల్స్ని కలెక్ట్ చేయడానికి ఉన్న థింగ్. ఇది అండర్ గ్రౌండ్ లోపు అరౌండ్ 500 meters 600 meters డెప్త్లోకి వెళ్ళాక శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంది. ఇలా శాంపుల్స్ కలెక్ట్ చేసినప్పుడు ఇలా శాంపుల్స్ కలెక్ట్ చేసి ఇలా బయట ప్రొజెక్ట్ చేస్తారు. నేను చూపిస్తాను. ఇలా బయటికి ప్రొజెక్ట్ చేస్తారు ఎక్కడ, సర్ఫేస్ మీద. ఒకవేళ సర్ఫేస్ మీద ప్రొజెక్ట్ చేస్తే ఇది 5 centimeters ఉంది, ఇది 10 centimeters ఉంది, ఇది 2 centimeters ఉంది, ఇది 15 centimeters ఉంది, ఇది 25 centimeters ఉంది. అర్థమైందా? నేను ఇక్కడ దాకా చెప్పింది ఏంటిది, డ్రిల్లింగ్ చేశాను, సెకండ్ స్టేజ్లో నేను కోర్ శాంపుల్స్ని కలెక్ట్ చేశాను, కోర్ శాంపుల్స్ ఏదైతే కలెక్ట్ చేశానో సర్ఫేస్ మీద తీసుకొచ్చాను, నార్మల్గా ఈ విధంగా బయట డిస్ప్లే చేశాను. చేసినప్పుడు ఈ కోర్ బ్యారెల్లో ఒక లెంత్ వచ్చేసి నాకు 1200 meters ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇది మెన్షన్ చేస్తాడు, అప్పుడప్పుడు మెన్షన్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇది 1.2 meters ఉన్నప్పుడు నాకు అలగలగు ఒక 10 రకాల 20 రకాల కోర్ శాంపుల్స్ అనేది బయటికి వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆర్క్యూడి ఫైండ్ అవుట్ చేసేది ఏ విధంగా చేస్తాను, సమ్ ఆఫ్ కోర్ శాంపుల్స్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 by టోటల్ లెంత్ ఆఫ్ కోర్ శాంపుల్ ఇంటూ 100. అంటే ఏంటిది, ఇక్కడ 5 centimeters వచ్చింది కదా, ఇది నేను కన్సిడర్ చేసుకుంటానా? డెఫినెట్లీ చేసుకోను. ఇది చేసుకుంటా, ఇది చేసుకోను, ఇది చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఏదైతే 10 centimeters 10 centimeters ఇక్కడ ఏదైతే 10 centimeters దాని 10 centimeters దానికన్నా ఎక్కువ ఉన్న 10 centimeters యొక్క లెంత్ అంటే 10, 15, 6, 20, 30 బై టోటల్ లెంత్ ఆఫ్ ద కోర్. ఇన్ కేస్ వాడు క్వశ్చన్లా కోర్ బ్యారెల్ వచ్చేసి 1.2 meters అని చెప్పి మెన్షన్ చేస్తే ఇక్కడ 1.2 అంటే మీటర్స్ అంటే 1200 centimeters అన్నట్టు, అంటే 1200 centimeters అని చెప్పి రాసుకోండి. ఒకవేళ ఇది మెన్షన్ చెయ్యలేదు అని అంటే ఈ 5 centimeters ఉన్నది కదా, 5 ప్లస్ అంటే ఏంటి మొత్తం 1 2 3 4 5, ఈ 5 10 ప్లస్ 2 ప్లస్ 15 ప్లస్ 25 అంటే 10 centimeters 1 centimeter 25 centimeters 5 centimeters కాకుండా అన్నీ యాడ్ చేసి వచ్చిన వాల్యూ ఇంటూ 100 కొట్టండి. కొడితే నీకు వచ్చేది ఆర్క్యూడి. అలా వచ్చి అలా ఆర్క్యూడి వాల్యూ
0 నుంచి 25 మధ్యలో ఉంటే వెరీ పూర్, 25 to 50, 50 to 70, అలా 70 to 90, 90 to 100. వెరీ పూర్, పూర్, ఫేర్, గుడ్, వెరీ గుడ్. సో ఈ విధంగా ఆర్క్యూడియన్ను ఆర్ఎంఆర్ ఫైండ్ అవుట్ చేస్తారు. దీనికి మించి వెళ్ళకండి, చాలా డెప్త్ మ్యాటర్ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, రాక్ క్వాలిటీ డెసిగ్నేషన్ అనేది నేను ఎప్పుడు చేస్తావు, కోల్ యొక్క శాంపుల్స్ అనేది నేను కలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రాక్ యొక్క శాంపుల్స్ అటు వర్జిన్ సీమ్ ఏదైతే నేను ఇంతవరకు లోపల టచ్ చేయలేదో ఆ సీమ్ నుంచి నేను తీసుకొస్తాను. నీకు ఇంకా క్లారిటీగా కావాలి అని అనుకుంటే నువ్వు ఒక్కసారి ఇమేజ్ ఓపెన్ చేసి క్రోమ్లో ఆర్క్యూడి అని కొట్టు, లేదు అంటే నాకు మెసేజ్ చేయండి. నేను నీకు నేను థీసిస్ చేస్తాను, దీని మీద ఓ పేపర్ రాశాను ఆర్క్యూడి ఆర్ఎంఆర్ మీద. సో నేను చేసిన పేపర్ పంపిస్తాను, చాలా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. నేను మా ఫ్రెండ్ని అడిగితే బుక్లో ప్రింట్ రాలేదు అన్నాడు, అది 19.5 అన్నాడు. సాయి నా పర్సనల్ మెసేజ్ నేను నీకు చెప్తాను. వాట్ ద పర్సన్ జ్ఞానం ట్రై టు మెసేజ్ రాయడానికి ట్రై చేయవు ఒకసారి, వాయిస్ డబుల్ సైడ్ వస్తుంది. జ్ఞాన్ ఒకసారి చాట్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయు. నహీం చాలా డౌట్స్ ఉన్నాయి నీకు, నాకు అర్థమైంది. లైక్ యు ఆర్ ద న్యూ క్యాండిడేట్, నాకు కాల్ చేయు, నేను ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సో దట్ ముందుకెళ్దాం. ఇంకొకటి టుమారో ద సేమ్ టైం నాకు ఒకసారి చెప్పండి, ఇప్పుడున్న క్యాండిడేట్స్లలో లైక్ ఇప్పుడు 12 to 13 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 to 13 మెంబర్స్లో రేపు రెడీలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎంతమంది, జాబ్ వెళ్ళే క్యాండిడేట్స్ ఎంతమందో దాన్ని చెప్తే నేను స్కెడ్యూల్ చేసుకుంటాను. బికాస్ నేను రేపు చాలా ఫ్రీగా ఉంటాను, లైక్ 4 to 5 hours అన్నా నేను చేయడానికి రెడీయే. నాకేంటంటే మీరు డౌట్స్ అన్నీ తీసుకొని నాకు ఏదైతే కావాలన్నారో అవన్నీ నాకు చెప్పండి, సో దట్ నేను చేస్తాను. సో నాట్ లెస్ దెన్ అండ్ నాట్ మోర్ దెన్, రైట్, మందీప్ది ఒకటి ఉంది, రైట్, వెరీ ఇంపార్టెంట్. యా, మందీప్ది నాట్ లెస్ దెన్ నాట్ మోర్ దెన్ ఒక స్టోరీ ఉంది. యా, ఆల్సో అవైలబుల్ సార్. నేను ఇది ఎలిమెంటరీ స్కూల్లో చెప్పినట్టే చెప్తాను, బట్ ఇక్కడ కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఈ సింబల్ ఏంటిది, లెస్ దాన్. మనకు తెలియనప్పుడు నేర్చుకోవడం అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇదేంటిది, మోర్ దాన్. దీని మీనింగ్ ఏంటిది, నాట్ లెస్ దాన్, నాట్ మోర్ దాన్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, డిజిట్ 5 ఉంది. లెస్ దాన్ 5 అంటే 1 2 3 4 5, మోర్ దాన్ 5 అంటే 6 7 8 9. ఇప్పుడు ఇక్కడ నాట్ లెస్ దాన్ 5 అనేది మీనింగ్, నాట్ లెస్ దాన్ 5 అంటే ఏంటిది 6 7 8 9. ఇక్కడ నాట్ మోర్ దాన్ 5 అంటే మీనింగ్ ఏంటిది 1 2 3 4 5. అది గుర్తుపెట్టేసుకోండి. ఇదైతే క్లారిఫికేషన్ ఉంది అందరికీ, అందరికైతే తెలుసు అని అంటున్నాను. ఇక్కడ మన మందీపు ఒక నిమిషం, అనే క్వశ్చన్స్ మందీపు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాడు. అందులో ఒకటి ఏంటంటే ఫ్లోర్ ఏరియా ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్ 10 square meters. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ లెస్ దానా, మోర్ దానా, నాట్ లెస్ దానా, నాట్ మోర్ దానా అనేది డిఫరెంట్. సెకండ్ వచ్చేసి వెట్ బల్బ్ టెంపరేచర్ ఇఫ్ మోర్ దెన్ 30.5 degrees ఉంటే స్పీడ్ ఆఫ్ ఎయిర్ కరెంట్ 1 meter per second అని ఉన్నది. ఇది లెస్ దానా, మోర్ దానా, ఫస్ట్ది ఇది. సెకండ్ది. థర్డ్ క్వశ్చన్ ఇంకోటి ఏం రాశాడంటే వెలాసిటీ ఆఫ్ ఎయిర్ కరెంట్ ఇన్ ఇమీడియట్ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీలో ఆన్సర్ మాత్రం 30 meter per minute అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు, కానీ నాట్ లెస్ దానా, నాట్ మోర్ దానా. ఫోర్త్ వచ్చేసి హాలేజ్ అటు వాట్ ఇంటర్వెల్
manhole shall be provided if gradient 1/6 అయితే, ఇది 20 meters, ఇది నాట్ లెస్ దనా నాట్ మోర్ దనా. ఈ 4 క్వశ్చన్స్కి ట్రై టు ఆన్సర్ ఇన్ చాట్. ప్రతి ఒక్కరికి ఆన్సర్ 10 స్క్వేర్ మీటర్ అని తెలుసు, 1 meter per second అని తెలుసు, 30 meter per minute అని తెలుసు, 20 meter per అని తెలుసు. కానీ నాట్ లెస్ దానా నాట్ మోర్ దానా నాకు కావాల్సింది, లేకుంటే లెస్ దానా మోర్ దానా. ఒకసారి చూడండి. ట్రై టు రైట్ దిస్ 4 questions ఇన్ చాట్. ఆప్షన్ కూడా ఎలా ఇచ్చారో చూడండి సార్. ఆప్షన్స్ కూడా ఎలా ఇచ్చాడు అని అంటే ఇవన్నీ క్వశ్చన్స్ నేను కాపీ చేస్తాను, బట్ వీళ్ళైతే చెప్పని చూద్దాం తర్వాత. సాయి వంశీ ఏమో ఉన్నాడు డౌట్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. ఏంటిది? ఆర్ఎంఆర్ డస్ నాట్ మేక్స్ యూజ్ ఆఫ్ అంటే ఓకే, ఆర్ఎంఆర్ రాక్ మాస్ రేటింగ్ అనేది కింద ఉన్న దాంట్లో ఏది లేదు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. నువ్వు ఏ ఆప్షన్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ రాసావు, బి వచ్చేసి కోర్ క్వాలిటీ, డ్రిల్ కోర్ క్వాలిటీ, సి వచ్చేసి సియర్ స్ట్రెంత్, డి వచ్చేసి గ్రౌండ్ వాటర్. వంశీ బి మనకి ఎట్లా నీకు ఏ ఉన్న డి ఆప్షన్ అనేది రాసావు, కానీ బి ఆప్షన్ వచ్చేసి డ్రిల్ కోర్ క్వాలిటీ అంటే అదే ఆర్క్యూడిఏ. సి ఆప్షన్లో నేను ఎప్పుడు కూడా 6 పారామీటర్స్లో సియర్ స్ట్రెంత్ అనేది లేదు, సో నీ ఆన్సర్ వచ్చేసి సియర్ స్ట్రెంత్. ఇంకా మంది ఆప్షన్లు ఇప్పుడు నేను కాపీ చేయలేను, బట్ ఇక్కడ రాద్దాము. నేను గ్రూప్లో పోస్ట్ చేస్తా ఇది, లేకుండా నువ్వే గ్రూప్లో పోస్ట్ చేయి. కానీ ఇక్కడ నేను ఆన్సర్స్ రాస్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా. సి ఫ్లోర్ ఏరియా షుడ్ నాట్ బి లెస్ దాన్. ఒకవేళ వెట్ బల్బ్ టెంపరేచరు మనకు లిమిట్ 30 degrees కన్నా ఎక్కువ ఉండద్దు. ఇన్ కేస్ వెట్ బల్బ్ టెంపరేచర్ ఆ ఏరియాలో 30 degrees కన్నా ఎక్కువగా ఉంటే నువ్వు క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది 1 meter per second పంపించాలి, నాట్ లెస్ దాన్. నెక్స్ట్, వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్ in immediate roof, 1st degree, 2nd degree, not less than. Manhole should not be at what interval manhole should be provided if gradient is 1/6. Erana ippara Jnanananda, are you sure? Not more than, because నాకు కూడా డౌట్ ఉంది. ఇది ఒక్కటి నాకు డౌట్ ఉంది. మ్యాన్హోల్ అనేది మోస్ట్లీ నాట్ మోర్ దాన్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, లాజికల్గా ఆలోచిస్తే ఫ్లోర్ ఏరియా 10 square meter కన్నా నాట్ లెస్ అంటే తక్కువగా ఉండొద్దు అని అంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇక్కడ కూడా ఈ రెండు మాత్రం ఏంటిది, మనం ఎయిర్ వెలాసిటీ ఎప్పుడు కూడా కరెక్ట్ ఒకటే పోవాలి, 30 మూవ్ పోవాలి అని చెప్పి మనం చేయలేము. కానీ ఈ మ్యాన్ హోల్స్ అనేది ఎవ్రీ 10 metersకి రైట్ ఎగ్జాక్ట్లీ నాట్ మోర్ దాన్. ఏంటిదని అంటే ఎవ్రీ 10 metersకి ఒకసారి నేను మ్యాన్ హోల్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఒకవేళ నాకు జనరల్లీ మళ్ళీ చెప్తున్నా, మ్యాన్ హోల్ అనేది 10 meters ఇంటర్వెల్లో ప్రొవైడ్ చేసుకుంటాము. ఇన్ కేస్ గ్రేడియంట్ 1/6 అయితే 20 meters. సో నాట్ మోర్ దాన్ 20 meters. ఇది ట్రిక్కీ క్వశ్చన్. ఒకసారి నన్ను అడిగినట్టు నాట్ లెస్ దాన్ 1 meters అండ్ నాట్ మోర్ దాన్ ఆప్షన్స్ చూసాకే కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. అంతే కదా ఆప్షన్ చూసినాక కన్ఫ్యూజ్ అవుతాం. అది కూడా కాదు, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకముందు నువ్వు ఆ గ్రూప్లో షేర్ చేయ ఒకసారి ఎంతమంది చేస్తారో నేను చూస్తా. బికాస్ నువ్వు దొరకబడిన క్వశ్చన్స్ మంచి వ్యాలిడ్ క్వశ్చన్స్. దట్స్ ఇట్. వంశీ, నీ ఆన్సర్ వచ్చింది అనుకుంటా. నీ ఆన్సర్ వచ్చేసి సి. ఇంకొకటి గ్రూప్లో క్వశ్చన్స్ నేను ఒక మాట అన్నాను, ఏంటిది, ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం సెల్ఫిష్గా ఉండండి, మీ నోట్స్ వేరే వాళ్ళకి షేర్ చేయకండి అని అంటే మనల్ని మరీ ఘోరంగా సీరియస్గా తీసుకున్నారు దాన్ని. మన గ్రూప్లో కూడా కనీసం ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే అవి కూడా అడగట్లేదు. అలా ఉండకండి, అడగండి క్వశ్చన్. గ్రూప్లో క్వశ్చన్స్ షేర్ చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ సో రేపు రెడీలీ అవైలబుల్. టోటల్ చాలా మంది ఉన్నారు. తరణి, ఓకే, యూఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ ద హోల్ డే, నో ఇష్యూ. సో ఐ విల్ ఎండ్ ద సెషన్. డూ వన్ థింగ్, రిమెంబర్ వన్ థింగ్, మన గ్రూప్లో
వేర్ మీకు ఎక్కడ డౌట్ ఉందో అవన్నీ క్వశ్చన్స్ అందులో పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్ మీ క్వశ్చన్స్కి మన వాళ్ళే ఆన్సర్స్ రిప్లై ఇస్తారు. ఇన్ కేస్ మన వాళ్ళే ఆన్సర్స్ రిప్లై చేయలేని పొజిషన్లో ఉంటే నేను ఇదే విధంగా పెట్టేసుకుంటాను. లైక్ మనము నాతో ఇప్పుడున్న ప్రాబ్లం ఏం చెప్పన్నా, నేను ఈరోజు 80%లో 37 టాపిక్స్ డిస్కస్ చేయాలని చెప్పి కూర్చున్నా. బట్ టు బి స్పీకింగ్ ఫ్రాంక్లీ మనకి ఇప్పుడు ఏది తిప్పి కొడితే ఒక 8-9 టాపిక్లు కూడా అయిపోలేదు. సో ఐ విల్ అప్లోడ్ ఆల్ ద టాపిక్ థింగ్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ద గ్రూప్. ఒకసారి చదవండి, చదివి మీకు అందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ. ఓకే, లైక్ లినిక్స్ నేను నీకోసం రేపు ఒకటి చేసేది ఏంటంటే సింగరేణికి సంబంధించిన బిట్స్ టోటల్ 1 hour కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మా వాళ్ళు కొంతమంది కంప్యూటర్ క్వశ్చన్స్ కూడా కొన్ని చేశారు, అది కూడా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, యా. అంటే నహీం యాక్చువల్లీ ఈవినింగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ వీఆర్ గోయింగ్ టు బి, అంటే మా టీం వచ్చేసి అందరూ కాలేజీలో ఉంటారు. అట్ ద సేమ్ టైం నేను ధన్బాద్ కటికి కొంచెం వెళ్ళాల్సి వస్తుంది. సో ఐ విల్ మేక్ మై సెల్ఫ్ ఫ్రమ్ టుమారో ఫ్రీ. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉండడానికి ట్రై చేస్తాను. నో ఇష్యూ రిగార్డింగ్ దిస్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ప్రిపేర్ వెల్. నన్ను అడిగితే క్వశ్చన్ పేపర్ చూడండి, మీకు అర్థమైన రాకున్నా ఈసెట్ పేపర్స్లో నేను అప్లోడ్ చేసిన పేపర్స్లో కనీసం రోజుకు అంటే 2-3 డేస్కి ఒక పేపరు టార్గెట్ పెట్టేసుకొని చేయండి. మీకు అర్థం కాకపోతే ఆ ఆన్సర్ బట్టి పట్టేసేయండి, నన్ను అడగండి. అది కూడా నన్ను అడగాలని సిగ్గుపడితే మీరు బట్టి పట్టేసేయండి. దట్ విల్ హెల్ప్ యూ మోర్. నేను రేపు ఒకటి క్వశ్చన్ పేపర్ అండ్ మీ డౌట్స్ ఏవైతే అడుగుతారో దాని ప్రకారం నెక్స్ట్ వాల్యూమ్ 1 స్టార్ట్ చేస్తాను నేను. వాల్యూమ్ 1 పీడిఎఫ్ అందరి దగ్గర ఉంది, వాల్యూమ్ 1 టెక్స్ట్ బుక్ అందరి దగ్గర ఉంది. వాల్యూమ్ 1 టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టేసుకోండి. ఓకే, రిగార్డింగ్ ద ప్రాబ్లమ్స్ కూడా నేను ఒకసారి మాట్లాడేసి ఐ విల్ డిస్కస్ ఎనీథింగ్. సో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ మెసేజ్ మీ ఆర్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.